నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఏకలవ్యుని యొక్క విగ్రహాన్ని ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అన్న మన రాష్ట్ర నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. అదే ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి అన్న మల్లేష్ అన్న గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమము ముఖ్యంగా ఇంత పెద్ద సక్సెస్ఫుల్ చేయడానికి కారణమైనటువంటి మన కూరాట్ల సీనన్న జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుండి కూరాట్ల సీనన్నకు మాకు అంబేద్కర్ సంఘం నుండి కావచ్చు, నేను బహుజన్ ముక్తి పార్టీ నుండి కావచ్చు, ఎంఆర్పిఎస్ నుండి కావచ్చు, మేము అనేక రకాలుగా పోరాటం చేసినప్పుడు అన్న ఎన్నికల సంఘం నుండి కూరాట్ల సీనన్న కావచ్చు, నేను కావచ్చు, మేమంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలమంతా కూడా ఎలాంటి సమస్యల కోసమైనా నిరంతరం మేమంతా ఒక కలిసి పోరాటం చేయడం జరిగింది. నేడు అన్న జిల్లా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు తొలగిపోతున్నా అనే విషయం చెప్తున్నారు. కొంత బాధ అనిపిస్తున్నటువంటి విషయము. ఏదున్నా కానీ అన్నగారు సీనన్న గారు మీకు జిల్లా అధ్యక్షుడు పోస్టులు ఉండి రాష్ట్ర పోస్టులో ఉన్నాయి, కానీ మళ్ళీ ఈ నాగర్ కర్నూలులో ఉన్నటువంటి అందరినీ మమ్మల్ని ఇదే విధంగా ఇన్వైట్ చేయాలి, మన సమస్యల కోసం పోరాటం చేయాలని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి లోకిని రాజన్న గారికి, రాష్ట్ర నాయకత్వానికి, మేము బహుజన్ ముక్తి పార్టీ నుండి, అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లా అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడిగా జై భీమ్లు తెలియజేసుకుంటూ మనకు ఇక రావాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో ఎరకలకు రావాల్సినటువంటి వాటా 10% రిజర్వేషన్ల కోసం మనం పోరాటం చేయాలి. అదేవిధంగా ఎస్సీల కోసం రావాల్సినటువంటి వాటా ఎస్సీ రిజర్వేషన్ కోటాను దాదాపు 20% రిజర్వేషన్ రావాలి. దానికోసం కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఫైట్ చేస్తున్నాము. దానికోసం మీ యొక్క మద్దతు ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా మీకు రావాల్సినటువంటి 10% రిజర్వేషన్ల కోసం కూడా మా వంతు సహకారం ఉంటుందని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి జై భీమ్లు తెలియజేసుకుంటూ సెలవు ఇస్తున్నాం. జై భీమ్.